అన్నయ్య సొల్లు లేకుండా విజయ్ తలపతి గొప్ప, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప, ఒక్క ముక్కలో చెప్పు. ఇవి ఈ విధమైనటువంటి క్వశ్చన్ నాకు చాలా మంది కామెంట్ చేశారనమాట. చెప్తా చూడండి భయ్య, హానెస్ట్లీ చెప్తా. ఎవరు కూడా ట్రిగర్ అవ్వమాకండి, ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. విజయ్ తలపతి గారు గొప్ప, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గొప్ప అంటే విజయ్ తలపతి గారే ఆబ్వియస్లీ గొప్ప. మీరు అనొచ్చు ఆయన కూడా పొత్తు పెట్టుకుంటూ ఆల్మోస్ట్ 5 పార్టీలు కలిస్తే కానీ ఆయన సీఎం అవ్వలేదు. అది కాక చాలా అంటే చాలా కష్టపడ్డాడు, గెలిచిండు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు, అయిపోయింది. ఇక్కడ విజయ్ తలపతి గారు కూడా పొత్తు పెట్టుకున్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకున్నారు. మరి తేడా ఏంది అని చెప్పి మీకు అనిపించవచ్చు అనమాట. డీటెయిల్గా చెప్తా చూడండి. పెళ్ళి కాకముందు ప్రెగ్నెంట్ అయిన దానికి, పెళ్ళి అయ్యాక ప్రెగ్నెంట్ అయిన దానికి చాలా తేడా ఉంటుంది. మీకు అర్థం కాలేదా? ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే, మన విజయ్ తలపతి గారు ఈ విధంగా 5 పార్టీలతో పొట్టు పెట్టుకోవడం వల్ల తను సీఎం అయిండు, అవునా కదా? తమిళనాడుకే సీఎం విజయ్ జోసఫ్ అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే బీజేపీతో పొట్టు పెట్టుకున్న, చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో పొత్తు పెట్టుకున్న, ఆయన సీఎం కాలేదు, జస్ట్ ఎమ్మెల్యే అండు. ఆ తర్వాత సివిఎన్ గారు ఆయనకి డిప్యూటీ సీఎం పదవి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పొత్తు పెట్టుకోవడం వల్ల విజయ్ తలపతి గారు సీఎంఏ కూర్చున్నారు, కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఎమ్మెల్యే అయ్యారనమాట. ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు, కానీ బెనిఫిట్ చూసుకున్నట్లయితే విజయ్ తలపతి గారికి ఎక్కువ ఉంది. సో ఇక్కడైతే మనం విజయ్ తలపతి గారు డెబ్యూతోనే ఎలా రాజకీయ చదరంగం ఆడిండు అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అదీ కాక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల అయితే ఓడిపోయారు, కానీ మన విజయ్ తలపతి గారు ఫస్ట్ టైమే సీఎంఐ కూర్చున్నారు. ఏ యాంగిల్లో మాట్లాడుకున్నా కానీ కంపారిజన్ చేయడానికి లేదనమాట. ఇక్కడ ఎవరు గొప్ప, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే తమిళనాడు ప్రజలు గొప్ప అని చెప్తాను నేను. ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఈ విధంగా చేస్తారని చెప్పి ఆలోచించారు. కానీ మీరు అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? ఆయన సోలోగారా అని ఒకటే కాల్ చేస్తున్నారు. సోలోగా వచ్చినప్పుడు 2 చోట్ల ఓడగొట్టారు. మరి అలాంటప్పుడు ఆయన ఎలా అవుతాడు సోలోగా? సో అది కుదరని పని అనమాట. అక్కడ జనం వేరు, ఇక్కడ జనం వేరు. వీళ్ళిద్దరికన్నా జనం గొప్ప, తమిళనాడు జనం గొప్ప అని చెప్పి నేనైతే చెప్తాను. మీ కామెంట్స్.